ఈరోజు నీ పిల్లలు నీతో పాటు అడుగులు వేసుకుని సండే స్కూల్ వరకు వచ్చి, యూత్ వరకు వచ్చి, ఈరోజు సినిమా హాల్లోకి దూరుతున్నారంటే కారణం ఏంటై ఉంటుందో తెలుసా? ఎందుకు నిన్ను ఫాలో అవ్వలేదు? ఎందుకు నీ భక్తిని వెంబడించలేకపోయారు? ఎందుకు నీలో ఉన్న దేవుని శక్తిని వారు చూడలేకపోయారు? వాళ్ళకి కావాల్సిన ఆ ఆసక్తి ఆ ప్రదేశంలో తల్లిగా తండ్రిగా మీరు చేసేటువంటి భక్తి యొక్క ప్రభావాల నుంచి పొందలేదు. ఇప్పుడు ప్రాబ్లం నీ పిల్లోడు సినిమా హాల్లోకి వెళ్ళిపోవడం కాదు, వాడిని దారి తప్పించిన నువ్వు దేవుని రాజ్యంలోకి రాకపోగా దేవుని రాజ్యంలోకి వచ్చే బిడ్డల్ని పాడు చేసే అర్హత మీకెవరిచ్చాడు? ఈరోజు తల్లి తండ్రి విషయంలో మనం ఒక సాకుతూ పెట్టాం. ఈరోజు ఆ దూడ, ఆవు ఎక్కడ మేస్తే దూడ, ఇది చేలో మేస్తే దూడ అన్న గట్టును మేసుద్దా? మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, ఏదో నామకావాస్తే దేవుడు అనుకుని ఆ టైంకి నీకు దేవుడు శ్రమ వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుంటే రేపు నీ బిడ్డలు ఎక్కడికి నడుస్తారయ్యా? దేవుని రాజ్యం గురించి ఆసక్తిగా వస్తారా? దేవుని రాజ్యం గురించి శ్రమను తీసుకోవడానికి, సహానుభావానికి వస్తారా? ఖచ్చితంగా రారు. ఎందుకు? కావాల్సిన ఏర్పాట్లలో నీ ప్యాంపరింగ్ ఉంది కదా, మీరు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా పెరిగిపోతారు, ఉద్యోగాలు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, ఇంకా అసలు మేము అసలు డోంట్ కేర్. మీరెవరు? ఆఫ్టర్ ఆల్ మీరు చెప్పినట్టు చెయ్యి, నేను ఇలాగే చేస్తాను అంతే, నేను ప్రార్థన చేసుకుంటున్నాలే, నాకు తెలుసులే దేవుడు ఏంటో, రేపు ఆడే డిక్టేట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు వాళ్ళు చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాల్సిందే. దానికి ఇది కాలం ఏమీ అతీతం ఏం కాదు కదా. ఆ పరిస్థితికి తెచ్చుకోవడానికి కారణం ఎవరు అని అంటే, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్న నువ్వు, నీ ద్వారా జరుగుతుంది.